హాయ్ ఫ్రెండ్స్, మంచిగున్నారా? నేను మీ సాయి శర్మని. ఈరోజు ఈ వీడియోలో ఇంకొక హిస్టారికల్ ప్లేస్ గురించి చెప్పాలనుకుంటున్నా. ఆ హిస్టారికల్ ప్లేస్ ఏందంటే తెలంగాణలో హైదరాబాద్‌లో గోల్కొండ దగ్గర మణికొండలో ఉన్నటువంటి హిస్టారికల్ ప్లేస్. 400-500 ఇయర్స్ బ్యాక్ హిస్టారికల్ ప్లేసు. ఆ స్థలం పేరే కులీ కుతుబ్ షా టూంబ్స్, అంటే 7 టూంబ్స్. ఈ 7 టూంబ్స్ గురించి నేను ఒక 2 నిమిషాలు చెప్తా. స్క్రిప్ట్ ఎక్కడ చేయకుండా వినండి. ఎందుకంటే పిల్లలకు, పెద్దలకు ఎవరైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో రాస్తే నేను చెప్పే స్టోరీ ఒక ప్రశ్న రూపంలో మీకొస్తది. కాబట్టి కొద్దిగా కాన్సంట్రేషన్‌తో వినండి. ఈ 7 ట్యూమ్స్ ఏందంటే 1518 నుంచి 1687 ఆ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఇది మన కులీ కుతుబ్ షా ఢిల్లీ నుంచి వాళ్ళ కుటుంబీకులతో ఇక్కడికొచ్చి గోల్కొండలో మొహమ్మద్ బిన్ తుగ్లక్ తోటి సంబంధం పెట్టుకొని వాళ్ళని హరించి అక్కడ జెండా పాతి ఈ మొత్తం అగ్రరాజ్యాన్ని పాలించినటువంటి వ్యక్తి కులీ కుతుబ్ షా. అప్పుడు 1600 ఏడీలో ఈ 7 ట్యూమ్స్‌ని తన వంశీకుల కోసం నిర్మించాడు. కాబట్టి ఈ 7 ట్యూమ్స్ చాలా స్పెషల్లీ ఏందంటే కంప్లీట్‌లీ టూరిజం. రైట్ అండ్ లెఫ్ట్ గ్రీనిష్ ఉంటది. టూరిస్ట్ కంప్లీట్‌లీ ఇక్కడికొస్తారు. మొత్తం ఫారినర్స్ వస్తారు ఈ చరిత్ర తెలుసుకోవడానికి. కంప్లీట్‌లీ స్టోన్ అన్నమాట. ఎంత సూపర్ ఉంటదంటే ఈ వీడియోలో మొత్తం మీకు ఎక్స్‌ప్లనేషన్ చేస్తా. అండ్ స్పెషల్లీ ఫిల్మ్ షూటింగ్స్, ఆల్బమ్ సాంగ్స్, మినీ మూవీస్, వెబ్ సిరీస్ కంప్లీట్‌లీ ఇందులో జరుగుతది దోస్తులు. మజా ఉంటది ఫ్రెండ్స్. మీకు కంప్లీట్‌లీ ఈ వీడియోని నేను చూపిస్తా. స్క్రిప్ట్ చేయకుండా చూడండి. చూసే ముందు సాయి శర్మ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? చలో నాతో రండి, కంప్లీట్‌లీ చూపిస్తా. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కులీ కుతుబ్ షా టూమ్స్‌లోకి వెళ్తున్నాం. చూడండి, ఇది ఎంట్రన్స్ అన్నమాట. కులీ కుతుబ్ షా టూమ్స్. మనం వెళ్తున్నాం కులీ కుతుబ్ షా టూమ్స్కి. లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు మీకు మొత్తం ఈ వీడియోలో అంతా చూపిస్తా. పిన్ టు పిన్ అబ్జర్వ్ చేయండి, మీకు మొత్తం కంప్లీట్లీ చూపిస్తా. సరేనా? దానికి సంబంధించిన నోటీస్ అనమాట దీన్ని. దోస్ ఇది టికెట్ కౌంటర్ అనమాట. ఇక్కడ మనం టికెట్ తీసుకొని లోపలికి పోతాం అనమాట. ఇందులోకి లోపలికి పోతాం. కులీ కుతుబ్ షా నిర్మించినటువంటి టూమ్స్ ఇది. 400 నుంచి 500 సంవత్సరాల పురాతనమైనటువంటి టూమ్స్ అనమాట. దీని హిస్టరీ ఇంకా లోపట్లో ఉంది, మీకు కంప్లీట్లీ చూపిస్తా. మొత్తం కంప్లీట్లీ చూపిస్తా. ఎట్లా బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. సూపర్. ఎంత నీట్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది కులీ కుతుబ్ షాగా సంబంధించినటువంటి కంప్లీట్ హిస్టరీ అనమాట. ఈ మ్యాప్లో ఉంది, మీరు చూడండి. కంప్లీట్లీ ఉంటుంది. అప్పట్లో కంప్లీట్లీ హిస్టరీ అనమాట. అప్పట్లో చూపిస్తా ఫ్రెండ్స్. ఇది ట్యూమ్స్ పక్కన ఇట్లాంటి లాన్ ఉంటుంది అనమాట. మంచిగా చూడండి, మొత్తం కంప్లీట్లీ లానే. మనం అటు నుంచి పోతాం అంట ముంగట ఎంట్రన్స్. సరే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అవుతున్నాం అనమాట. ఇది వెళ్తున్నాం మనము కంప్లీట్ లోపలికి వెళ్ళిపోతున్నాం ట్యూమ్స్కి. సో ఫ్రెండ్స్, మనం వెళ్తున్నామన్నమాట. ట్యూమ్స్ లోపలికి వెళ్తున్నాం మనము. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా ఉంది అప్పట్లో. కులీ కుతుబ్ షా టూమ్స్ అంటారు అనమాట దీన్ని. వావ్, సూపర్. ఇట్లా డిజైన్ చేసి కట్టిర్రు. నీట్గా లేదా? జబర్దస్త్ ఉంది కదా. రండి, మీకు ఎప్పుడైనా రావాలనుకుంటే వచ్చి విజిట్ చేయండి. మజా ఉంటుంది అనమాట. మీకు తెలుసుకోవాలి ఇట్లాంటి హిస్టరీ అప్పుడప్పుడు అందరూ. చాలా ఎక్సలెంట్గా ఉంది దోస్త్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉన్నది ఏంటంటే కులీ కుతుబ్ షా చిహ్నం కోసం కట్టినటువంటి ఈ దర్గా అనమాట. వాళ్ళ వంశీకులు అంటే వాళ్ళ కొడుకులు కట్టినటువంటిది. వాళ్ళ డాడీ కోసం ఈ చిహ్నంగా ఈ టూమ్స్ని కట్టాడు. చూడండి బ్యాక్ సైడ్. సూపర్గా ఉంటుంది, మీరు వచ్చి విజిట్ చేయండి. అవి చిన్న చిన్న గృహాల్లాగా ఉన్నాయి, మీకు ఇందు లోపల చూపిస్తా. చిన్నగా ఉన్నాయి. అప్పట్లో వీళ్ళు కట్టుకున్నారనమాట ఇది గృహాలు. మళ్ళీ అక్కడ ఒక గృహ ఉంది, అప్పట్లో వాళ్ళు కట్టుకున్నారనమాట ఇట్లాంటి గృహాలు లోపట్ల సీక్రెట్స్గా కట్టారు. ఇది అవుట్ సైడ్ అనమాట. కంప్లీట్ అవుట్ సైడ్ అనమాట. సూపర్ ఉంది, అసలు షాక్ అయిపోతారు మీరు చూస్తే. ఇది అవుట్ సైడ్ అనమాట. లాన్ అనమాట, పెద్ద లాను. కంప్లీట్ చాలా పెద్ద లాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్ కట్టారో. వావ్ ఫ్రెండ్స్, చూడండి అప్పట్లో
ఇంత టెక్నాలజీ లేకున్నా ఆర్కిటెక్చర్ ఎంత సూపర్గా కట్టారు చూడండి. ఎవరో కానీ ఇంజనీర్ సూపర్గా కట్టాడు. ఎంత పెద్దగా ఉందో, దాదాపు ఒక 40 ఫీట్ వరకు ఉంటుంది. ఇది బాబా 25 నుంచి 40 ఫీట్ వరకు ఉంటుంది దోస్త్. బాబా అప్పట్లో ఎంత పెద్ద మనుషులు ఉండేనో ఏమో, జబర్దస్త్ ఉన్నది. బా బాబా బాబా ఏముంది ఫ్రెండ్స్, ఇది డిజైన్ సూపర్. ఇది తలుపు ఫ్రెండ్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. తలుపు 15 అడుగులు ఉంటుంది అనమాట ఈ తలుపు కంప్లీట్లీ. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద లాన్ ఉందో. బాబా వెరీ ఎక్సలెంట్. మరి హ్యాపీగా ఇక్కడ రావచ్చు. ఎంత పెద్దగా ఉందో లాన్, మొత్తం కంప్లీట్ గ్రీనిష్. చూడండి ఫ్రెండ్స్, స్తంభం ఎంత దొడ్డుగా ఉన్నదో చూడండి, ఎంత దొడ్డుగా ఉన్నదో. బాబా మై గాడ్, చూడండి అప్పుడు ఎట్లా టెక్నాలజీ ఎట్లుందో చూడండి. అమ్మ ఎవరు కట్టారో ఆర్కిటెక్ట్ నాకు అర్థం కావట్లేదు. సూపర్గా కట్టాడు అసలు. ఏం కట్టారు బాబు, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్లీ గ్రీనరీగా ఉంది కంప్లీట్లీ. కరెక్ట్ 7 టీమ్స్ పక్కనే ఉంటుంది. మనం ఇప్పుడు దీని లోపల ఎంటర్ అవుతున్నాం. దీని లోపల అన్నీ చూపిస్తాను నేను మీకు. ఎంటర్ అవుతున్నాం అనమాట. మొత్తం అప్పట్లో కులీ కుతుబ్ షాకి సంబంధించిన ఫోటోలు మొత్తం కంప్లీట్లీ హిస్టరీతో పాటు. మీకు హిస్టరీ యూజ్ అవుతుంది దోస్తులు. చూడండి, కులీ కుతుబ్ షా నెపోలియన్స్ చరిత్ర. చూడు 1518, 1543, 10 నేను చెప్పిన 1518. ఇదంతా ఇక్కడ ఉన్నాయి మొత్తం రికార్డ్ హిస్టరీ. చూసుకోండి కంప్లీట్లీ. చూసారా, హార్టికల్చర్ సిగ్నిఫికెన్స్ ఇదంతా కంప్లీట్లీ. ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత నీట్గా ఉందో చూడండి. ల్యాండ్స్కేప్ మాస్టర్ ప్లాన్ అనమాట ఇది కంప్లీట్లీ. ఇది యాక్చువల్లీ ల్యాండ్స్కేప్ రిస్టోరేషన్. చూడండి ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ ఉందో. అండ్ నెక్స్ట్ హెరిటేజ్ కన్స్ట్రక్షన్ అనమాట ఇది. మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసిన అనమాట మంచిగా నీట్గా, పెయింటింగ్ గింటింగ్ అన్నీ వేసి. ఇది ఫ్రెండ్స్ చూడండి, మీకు చెప్పినా కదా కులీ కుతుబ్ షా యొక్క జీవిత చరిత్ర. ఎంటర్ అవుతున్నాం. చూడండి మర్రి చెట్లు ఎట్లున్నాయి చూడండి, సూపర్. చూడు ఎట్లెట్లున్నాయి మర్రి చెట్లు, 100 సంవత్సరాల కంటే మర్రి చెట్లు ఇవన్నీ. నేను మీకు ఫ్రెండ్స్ ఇంకొకటి ట్యూబ్స్ అనమాట. దీని లోపల మీకు చూపిస్తాయి. మొత్తం స్టోన్ తోటే ఉంది కంప్లీట్లీ, రాయితోటే కట్టిర్రు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇది కింది భాగం అనమాట. మనం అటు లోపలికి వెళ్తాం ఫ్రెండ్స్. అప్పటిది ఫ్రెండ్స్ చూడండి ఎట్లుందో. బాపురే బాప్, మొత్తం రాళ్ళే ఇట్లా కట్టినరో ఏమో దోస్, మస్తు కట్టిర్లే ఫ్రెండ్స్. ఎక్కువ ఫిలిం షూటింగ్స్ ఇక్కడనే జరుగుతాయి ఫ్రెండ్స్ ఈ ఏరియాలో. ఇట్లాంటిది అంటే బాగా నచ్చుతాయి. చూడండి కంప్లీట్లీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉందో గార్డెన్. వావ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. ఇది ఇంకొక ట్యూబ్ అనమాట. ఇది కూడా మీకు చూపిస్తా. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనం. ఆ స్టెప్స్ కనిపించే స్టెప్స్ ఎక్కేసి మనం లోపలికి వెళ్ళిపోతాం అనమాట. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదే లోపలికి వెళ్తున్నాం మనము. దోస్తులు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. వావ్, ఇంకొక ట్యూబ్కి వస్తున్నాం దోస్తు. ఇది 3వ ట్యూబ్ మనం వచ్చేది. ఇది 3వ ట్యూబ్ దోస్తు. మనం ఇప్పుడు లాక్ వేసింది, ఇది లాక్ చేసేసిండు. లాన్ చూడండి దోస్తు ఎంత పెద్దగా ఉన్నదో. వావ్ సూపర్. కమాండర్ కులీ కుతుబ్ షాది ఫ్రెండ్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది గార్డెన్. వావ్ సూపర్. వచ్చి చూడండి గార్డెన్ సూపర్ ఉంది అసలు. మొత్తం గ్రీన్ ఉంది అసలు దోస్త్. ఇది 4వ ట్యూబ్ అనమాట దీంట్లో. దాన్ని కూడా చూపిస్తా. ఇది 4వ ట్యూబ్ ఇది ఫ్రెండ్స్. ఇది 5వ ట్యూబ్ అనమాట.
దీన్ని కూడా నేను చూపిస్తాను. కులీ కుతుబ్ షా సమాధులు. ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా ఉంది ఒకటి లోపట్లోనే, కులీ కుతుబ్ షా టూమ్స్లోనే చూపిస్తాను నేను. అనమాట దీపంని అమ్మవారిగా పూజిస్తారు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇది 6వ ట్యూబ్, దీన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట కంప్లీట్లీ. ఈ ట్యూబ్ని మొత్తం రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ మనం అక్కడ పోలేమో, ఓన్లీ దూరం నుంచి చూపిస్తున్నా. ఇంకో లాస్ట్ ట్యూబ్ ఉంది, అది చూపించేస్తే మీకు 7 ట్యూబ్స్ అయిపోయినట్టే. ఫ్రెండ్స్ ఇది మసీదు, చెట్టుకు ఆపోజిట్లో ఉంది చూడండి మసీదు. ఇదేమో వాళ్ళ యొక్క మీటింగ్స్ హాల్ అనమాట. ఇది ఏం బ్యూటిఫుల్ ఉన్నాయి చూడండి అప్పటి. డిఫరెంట్గా కట్టారు ఆర్కిటెక్చర్ మొత్తం. విక్రమ్ సింబల్ ఇది ఇక్కడ ఉంటుంది లోపల. దోస్తో ఇది లాస్ట్ ట్యూబ్ అనమాట. ఇది అతి పెద్దమైనది. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. పెద్ద లాన్ గార్డెన్ ఉన్నది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కంప్లీట్లీ చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో టూమ్స్. ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు మనం. చూడు ఇప్పుడు మనం ఇందులోకి వెళ్తున్నాం. కంప్లీట్లీ వెళ్తున్నాం మనం. ప్లీజ్ పైకి ఎక్కుతున్నాం. ఎంత బ్యూటిఫుల్గా ఉంది దోస్తు. వావ్, ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్. చూడండి ఎంత గ్రీనిష్గా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. కంప్లీట్లీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది దోస్తు. వావ్, సూపర్. చూడండి దోస్తులు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మైండ్ బ్లోయింగ్ యార్. దోస్తు 7 ట్యూబ్స్ అన్న, ఇంకా అన్ని బొచ్చ ట్యూబ్స్ ఉన్నాయి. 7 ట్యూబ్స్ అనే పెట్టిన చాలా ఉన్నాయి. ఇంకా మీరు చూస్తే మీరు కళ్ళు తిరిగి పడిపోతారు, అంత ఉన్నది. జబర్దస్త్ ఉన్నది. చూడండి దోస్తులు ఎంత పెద్దగా ఉన్నాయో. చూడండి దోస్తు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇదే లాస్ట్ ట్యూబ్ 7 ట్యూబ్స్లో. సమాధులు కులీ కుతుబ్ షా భార్య భాగమతి ట్యూబ్ అనమాట ఇది. ఇప్పుడు దీంట్లోకి మనం పోతున్నాం. దీంట్లో మీకు చూపిస్తా కంప్లీట్లీ. ఆమె సమాధి ఇందులోనే ఉంటుంది, మీకు చూపిస్తా. చలో మనం పోతున్నాం. ఈ పక్కన వాళ్ళు ఒక చిన్న మసీద్ కూడా కట్టినారు. చిన్న మసీదు వాళ్ళది చూడండి, చిన్నది. సమాధి అనమాట, ఆమె వైఫ్ సమాధి అనమాట ఇది. దోస్త్ ఇప్పుడు మనం లోపట్ల 7 ట్యూబ్స్ లోపట్ల ఉన్నాం. ఈ కంప్లీట్లీ 7 ట్యూబ్స్ ఏంటంటే కంప్లీట్లీ స్టోన్ అనమాట. చూడండి మీకు చూపిస్తాను. అప్పట్లో 400 to 500 years బ్యాక్ ఆర్కిటాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లా కట్టారో తెలియదు. అప్పట్లో టెక్నాలజీ మొత్తం కంప్లీట్లీ స్టోన్ అనమాట. 500 years ఎబో ఉన్నటువంటిది ఇది 7 ట్యూబ్స్. ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి మీరు. కంప్లీట్లీ ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి మీరు. ఖచ్చితంగా రావాలి, ఈ 7 ట్యూబ్స్ని మీరు చూడాలి. దీని చరిత్ర కూడా నేను చెప్పడం కన్నా మీరు వచ్చి ప్రాక్టికల్గా చూడండి, ఇంకా మంచిగా ఉంటుంది. సరేనా? చలో మీకు ఇంకా చూపిస్తా. దోస్త్ అప్పట్లో ఇది మనకు కోనేరు, వాళ్ళకు ఇందులోనే స్నానాలు చేస్తుండే వాళ్ళు. కోనేరు అనమాట అప్పట్లో వాళ్ళది. ఫ్రెండ్స్ అప్పట్లో కులీ కుతుబ్ షా ఈ నమాజ్ అవుతుండే అనమాట వాళ్ళు. ఇంత బ్యూటిఫుల్ ఉంది ఆర్కిటెక్ట్, మస్తు మనం కట్టిండే, జబర్దస్త్ కట్టిండే. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయి, ఇంకా ఎన్ని ట్యూబ్స్ ఉన్నాయి. ఓ ఫుల్ ట్యూబ్స్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఈ వీడియోలో 7 ట్యూబ్స్ మొత్తం మీకు చూపించేసిన. హ్యాపీగా చూశారు కదా. మళ్ళీ నెక్స్ట్ వీడియో త్వరలోనే కలుద్దాం మీ సాయి శర్మతో. బాయ్ బాయ్.